బెర్ట్రాండ్ రస్సెల్ అనేటువంటి ఎథీస్ట్ని అడిగారట, నువ్వు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడని వాదిస్తున్నావు, నువ్వు చాలా పుస్తకాలు రాస్తున్నావు దేవుడు లేడని, ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నీకు ఎదురై నన్ను ఎందుకు నమ్మలేదు అని అడిగితే నీ సమాధానం ఏం చెప్తావు అని అడిగితే అన్నాడట ఆయన, నేనేం సమాధానం చెప్తాను తెలుసా, ఐ డిడ్ంట్ గెట్ ద ఎనఫ్ ఎవిడెన్స్ అంటాను అన్నాడట. నాకు కావలసినంత రుజువు దొరకలేదు, నాకు కావలసినంత సాక్ష్యం దొరకలేదు, కనుక నేను నిన్ను నమ్మలేదు అంటానన్నాడట. ఐ డిడ్ నాట్ గెట్ ద ఎనఫ్ ఎవిడెన్స్ అన్నాడట. ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్ అనేటువంటి వాడు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు తన యొక్క దేవత్వాన్ని రుజువు చేసుకోవడానికి కావలసినన్ని రుజువులు, ఏమండి, కావలసిన దానికి ఎక్కువైనటువంటి రుజువులే ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఐ డిడ్ నాట్ గెట్ ఎనఫ్ ఎవిడెన్స్ అన్నాడు కదా, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. ఈజ్ ఇట్ నాట్ సో? బెర్ట్రాండ్ రస్సెల్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. హిస్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్ దట్ దెర్ ఈజ్ గాడ్. అదర్వైజ్ హీ వుడ్ నాట్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అతను జీవించి ఉండడమే, అతడు కలిగి ఉండడమే దేవుడు అనడానికి రుజువు.